హలో, నా పేరు డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి అండి. నేను యూనివర్సల్ హాస్పిటల్స్లో మెడికల్ ఆంకాలజిస్ట్. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 2 months కింద నాకు ఒక స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఏం చెప్పారంటే, ఆవిడ యూట్యూబ్లో చూసారంట, ఫాస్టింగ్ కనుక ఒక 24 hours చేస్తే క్యాన్సర్ సగం సైజ్కి తగ్గిపోతుంది అనేది. ఇలా చాలా వీడియోస్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్ని చోట్ల చూస్తున్నాం. ఇస్ దిస్ ట్రూ ఆర్ నాట్? సో బేసిక్గా క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ తక్కువైపోయి క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి అనేది చేసిన స్టడీస్ అసలు హ్యూమన్స్లో చేయలేదండి. అంటే మనుషుల్లో చేయలేదన్నమాట. ఆటోఫాగీ అనే ప్రాసెస్ మనుషుల్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. రెండోది, క్యాన్సర్ చేసుకుంటే ట్రీట్మెంట్స్ బెటర్ అవుతాయి, అంటే కీమోథెరపీ బాగా తట్టుకోగలుగుతారు అనేది కూడా ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఆల్రెడీ చాలా వీక్గా ఉంటారనమాట. వాళ్ళలో ఫాస్టింగ్ చేసి న్యూట్రిషన్, క్యాలరీ తగ్గించడం, ప్రోటీన్ తగ్గించడం వల్ల ఇంకా ఎక్కువ వీక్ అవుతారు, కానీ క్యాన్సర్ తగ్గుతుంది అని మాత్రం నేను నమ్మనండి. నేను ఎప్పుడూ రికమెండ్ చేయను.